పోలవరం జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట, వేమగిరి, మేడపాడు నుండి మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చిన టూరిస్టులు ప్రమాదానికి గురయ్యారు. మోతుగూడెం, బొల్లూరు జలపాతం సందర్శనకు అని బయలుదేరారు పర్యాటకులు. అయితే వారు వెళ్తున్న వాహనం ఘాట్ దిగుతున్న సమయంలో మలుపు వద్ద బ్రేక్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగింది. వెహికల్లో సుమారు 23 మంది టూరిస్టులు ఉన్నారు. 10 మందికి తీవ్ర గాయాలు కాగా ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చింతూరు ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడుమిల్లి వెళ్తున్నారండి కుర్రాళ్ళు. సరే అనేసి ఒక 5 వేలు మాట్లాడుకున్నానండి. వాళ్ళు ఎక్కాకండి వచ్చేటప్పుడు మా ఏంటిది ఊరి పేరు వస్తుంది ఎవరండి రంపచోడవరం మారేడుమిల్లి అండి దిగమండి వండుకున్నామండి. అక్కడ వాటర్ బిల్ రావట్లేదండి. రాకపోతే వెనక్కి పోతారనుకుంటే కుర్రాళ్ళు అన్నారండి వెళ్దాం ఎదర వాటర్ వస్తుందన్నారు ఈ ఊళ్ళో అన్నారండి. సరే అనేసి ఇంకా అక్కడి నుంచి అలా బయలుదేరామండి. అక్కడ ఆగామండి, ఎండకు కొంత దూరం వచ్చి ఆగామండి. 20 కిలోమీటర్ల ఎదురుగా డ్రింకులు కడ తాగామండి. మళ్ళీ బండి ఎక్కామండి. బండి ఎక్కేసి ఇంకా సెల్ఫ్ చేసానండి. అలా ఇలా తిరిగిందని తిరుగుతుంది. ఇంకా స్పీడ్ అయిపోయి బ్రేక్ మీద కాల్ అయినా ఆగలేదండి. ఆగకుండా అందులో కట్టుకుంది. ఈరోజు సుమారు 12:30, 1 గంటకి సమయంలో మాకు ఒక డైల్ 112 కాల్ వచ్చింది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో మోతుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇందులో ఎవరు చనిపోవడం అనేది జరగలేదు. కాకపోతే 2 క్రిటికల్గా ఉన్నారు. టోటల్ 23 ప్యాసింజర్స్ ఈ వెహికల్లో బొలెరో పికప్ ట్రక్లో వెళ్ళడం అనేది జరిగింది. సో ఇది ఒక కర్వ్ని నెగోషియేట్ చేస్తూ డ్రైవర్ కంట్రోల్ అదుపు తప్పి అక్కడ ఉండే సైడ్ రైలింగ్ని గుద్దేసి అక్కడ టాప్లింగ్ అనేది జరగడం అనేది జరిగింది. ఇందులో మనకి 2 క్రిటికల్గా ఉంటే వాళ్ళిద్దరిని భద్రాచలంకి రిఫర్ చేయడం అనేది జరిగింది. మారేడుమిల్లి వెళ్తున్న టూరిస్టుల వాహనం బోల్తా పడి బ్రేక్ ఫెయిల్ అవడంతో బోల్తా పడి మొత్తం అందరికీ కూడా 10 మంది వరకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, మారేడుమిల్లి వెళ్ళిన టూరిస్టులకి సంబంధించి అక్కడ బొలెరో వాహనం బోల్తా పడింది. సో దానికి సంబంధించి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో అక్కడికి వచ్చిన టూరిస్టులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఘటన మీద మోతుగూడెం చింతూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగినట్లు ఐడెంటిఫై చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోట, వేమగిరి, మేడపాడు ఈ గ్రామాల నుండి మారేడుమిల్లి విహారయాత్రకని ఇవాళ మధ్యాహ్నం సమయంలో మారేడుమిల్లి చేరుకున్నారు. అక్కడే భోజనం చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ సరైనటువంటి నీటి సదుపాయం లేకపోవడంతో కొంచెం ఎదరకు వెళ్ళి అంటే మోతుగూడెం పొల్లూరు జలపాతం వద్దకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ తీరా అక్కడ వెళ్ళేసరికి ఏదైతే ఘాట్ దిగుతున్నటువంటి సమయంలో మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదానికి అశోక్ లైలాండ్ దోస్తు వాహనం అయితే గురి కావడం జరిగింది. బోల్తా పడడంతో ఆ వ్యాన్ లోనే దాదాపు 23 మంది టూరిస్టులు ఉన్నారు. 23 మందికి కూడా కొంతమందికి స్వల్ప గాయాలు, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మందిలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉంది. 2లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. 2ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలినటువంటి 10 మందికి చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన దాదాపు 11 మంది కూడా క్షేమంగానే కొంత స్వల్ప గాయాలతో ప్రథమ చికిత్స అయితే అందించినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే దీని మీద ఈ ఘటన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 112కి ఫోన్ రావడంతో వెంటనే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు భద్రాచలం అయితే పంపించడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.